క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి కొద్ది సమయము మనము బైబిల్ స్టడీ చేద్దాం. బైబిల్ స్టడీ అనగానే ఒక జ్ఞానమును మనం సంపాదించుకునే స్థితి. ఇప్పుడు వరకు స్పిరిచువల్ జ్ఞానం గురించి 3 రకాలుగా ధ్యానించాం. వీటిని మన మెటామార్ఫికలీ సింబాలిక్ అనే ఒక అంశం గురించి ధ్యానిద్దాం. రూపాంతరము చెందిన శాంతి సమాధానము, రూపాంతరములకు సంబంధించిన శాంతి సమాధానము అనే ఒక మాటని మనము గ్రహించాలి. ఆ రీతిగా ల్యాంప్ అనే ఒక మాట ఉన్నది. తెలుగులో దీపము గురించి రూపాంతరము శాంతి సమాధానము అనే మాటని ఈ దినాన కొద్ది సమయం ధ్యానిద్దాం. సమయం ఎక్కువ లేదు కాబట్టి కొద్ది సమయం ధ్యానిద్దాం. ఒకటి గాడ్స్ వర్డ్, దేవుని యొక్క మాట. కీర్తనకారుడు చెబుతున్నాడు, అందరికి తెలిసిన మాటలే, ఇందులో లోతు విషయాలు మనం ఈ దినాన్ని ధ్యానిస్తాం. 119, 105లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని మనం కీర్తనకారుడు 119, 105లో మాట్లాడిన ఈ మాటను మనం చదువుకుంటూ వస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని మాట మన పాదములకు దీపమట. నెక్స్ట్ ఏమన్నారా? నా త్రోవకు వెలుగు. అక్కడ పర్సానిఫికేషన్. వ్యక్తిగతముగా విశ్వాసి గ్రహించాల్సింది ఏంటంటే, విశ్వాసి గ్రహించవలసిన అర్థం ఏంటంటే, అక్కడ నా పాదములకు దీపము. మన పాదాలకు ఎందుకంటే దీపము వెలుగు కావాలంటున్నాడు. మన పాదాలకు దీపం ఎందుకండి? మన నడకలు, మన నడతలు ప్రతిదీ కూడాను వాక్యానుసారమైనటువంటి వెలుగులోనే వెళ్ళాలి. దీపంలోనే సొంత జ్ఞానంతో ఏమి వద్దు అని చెప్తున్నాడు అనమాట. నా త్రోవకు వెలుగునై ఉన్నది. పాదములకేమో దీపమట, మార్గముకేమో వెలుగట. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం ఎలాగుంటుందట? పాదాలకి దీపం లాగుంటుంది, త్రోవకి అనగా దానికి మార్గానికి వెలుగై ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎంతమంది బైహార్ట్ చేసుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని ఎంతమంది మన యొక్క మనస్సుల్లో స్థిరపరచుకుంటున్నాం? దేవుడి దినాన మనందరినీ ప్రశ్నిస్తున్నారు. మనము ఆ రీతిగా మన జీవితాన్ని, ఏదైనా ఒక సమస్య వచ్చిందండి, ఒక ట్రాజడీకి సమస్య వచ్చింది మనకి, మనం దేవుణ్ణి అడగాల, దేవుని యొక్క మాట ప్రకారమే పోవాలి, కానీ మన సొంత బాడీలో పోకూడదు. వివాహమే వచ్చింది, వివాహమే వస్తే దేవుని అడగాలి, దేవుని యొక్క మాట ప్రకారమే పోవాలి, కానీ మన సొంత బాడీతో ఉండకూడదని దేవుడి దినాన సింబాలిక్ గా చెబుతున్నాడు. రూపాంతరము. ఆ దీపం అనేది ఎలాంటిదంటే వెలుగిస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి పరిశుద్ధ వాక్యం ఎలాంటిదంటే నీకు వెలుగును చూపిస్తుంది, వాక్యము నీకు త్రోవను చూపిస్తుంది అని నువ్వు గుర్తించాలి. నువ్వు ఎంత విశ్వాసమైనా కూడా దీన్ని గమనించాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి యొక్క మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. గాడ్స్ గైడెన్స్, దేవుని యొక్క పాఠశారి తత్వము. గైడ్ గా ఉంటాడు దేవుడు. మనకి వాక్యము దీపమై ఉంటే మాత్రమే కాకుండా ఆయన ఒక పాఠశాలిగా ఉంటారు. కొత్త కొత్త విషయాలను నేర్పిస్తారు.
సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 సమూయేలు 22:29 చదువుతున్నాం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటి నాకు వెలుగుగా చేయును. ఇప్పుడు వాక్యం వల్ల ఏమైంది? ఇప్పుడు దీపం ఎవరయ్యారు? దేవుడయ్యాడు. దీపము నీకు దేవుడయ్యాడు అనగా వాక్యమే దేవుడయ్యాడు. ఆ వాక్యం ఏం చెబుతున్నారా? యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. దీపమై ఉన్నావు. నెక్స్ట్ ఏమన్నారు? యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. అంతే, బస్. ఆ చీకటిని ఆయన వెలుగుగా చేసే దేవుడిగా ఉంటున్నారు. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు మనం చేతిలో జేబుల్లో ఉంచుకోవాలి. ఆ వాక్యానుసారం పోవాలి. ఆ వెలుగుగా దీపంగా దేవుడై ఉంటున్నాడు. కీర్తనకారుడు కూడా ఒక మాటను చెబుతున్నాడు. 18:28 కీర్తనకారుడు ఒక మాటను చెబుతున్నాడు. చూడండి, 18:28 ఈ సత్యము ఉన్నది. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మనకంటూ ఒక దీపము కావాలంటే ఎవరు వెలిగిస్తారు? ఆయన వెలిగించాల్సిందే. వెలిగివ్వాలంటే ఆయన ఇవ్వాల్సిందే. చీకటిని నాకు వెలుగుగా చేయును. ఆయన దీపమై నీకును నాకును వెలుగుని ఇస్తారని గుర్తించాలి. అనగా దేవుడు వాక్యము ఇద్దరు సమస్థితిలో ప్రయాణం చేస్తుంటారు మన జీవితాల్లో. మనం అందరం గమనించాలి. ఆ రీతిగా మన జీవితాల్ని గడపాలని ఆత్మదేవుడి దినాన్ని మాట్లాడుతున్నారు. మరి ఒక సత్యం, గాడ్స్ సాల్వేషన్, దేవుని రక్షణ. యెషయా భక్తుడు 62వ అధ్యాయము 1వ వచనంలో ఒక సత్యాన్ని చెప్తున్నాడు. గాడ్స్ సాల్వేషన్, దేవుని యొక్క రక్షణ. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండును, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండును. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు మన యొక్క రక్షణ ఉంది. చూశారు, నువ్వు రక్షించబడ్డా. ఇప్పుడు అందరూ బాప్తిసం తీసుకున్నారు కదా. మనము రక్షించబడిన వారందరం కూడా ఇలాగ ఉండాలంట. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు అనగా రేపు నువ్వు రక్షించబడి నిత్య జీవంలోనికి వెళ్ళినప్పుడు రేపు నువ్వు చూడబోయే కాంతి ఇలాగ ఉండాల. ఆ సూర్యకాంతి ఎవరు? యేసయ్యే రేపు వెలుగై ఉంటాడు. యేసయ్యే సూర్యకాంతి ఇలాగ ఉంటాడు, చంద్రకాంతి లాగా ఉంటాడు. చూడండి, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు. అంతే. రేపు ప్రకటనలో చెప్తారనమాట. ఆయనే వెలుగై ఉన్నాడు, ఆయనే దీపమై ఉన్నాడు, ఆయనే మహిమై ఉన్నాడు అని చెప్తారు అక్కడ. అలాగనే సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. అప్పుడు అక్కడ నువ్వేం చేస్తావు? దేవుడు నువ్వు అక్కడ రేపు 19వ అధ్యాయం ప్రకటనలు రాస్తుంటాడు. అక్కడ ఏం చేస్తావు? దేవుని ప్రభుని స్తుతించుతూ అనే మాటను మనం అక్కడ చూస్తాం. దేవుని సన్నిధిలో వెలుగుగా ఉన్నటువంటి క్రీస్తులు రేపు నీవు, ఇప్పుడేమో వాక్యంతో వెలుగుంది, దీపమైంది, రేపేమో ఆయన వెలుగులోనికి నువ్వు ఉండబోతున్నావు. అదే రీతిగా 4వది మ్యాన్స్ స్పిరిట్, మానవుని యొక్క ఆత్మ. ప్రొవెర్బ్స్ 20:27 చూడండి, ఎంత గొప్ప మాట. ఎప్పుడు మనం ధ్యానిస్తూనే ఉంటాం. సామెతలు 20:27 ఆయన దీపం మన ఆత్మని గురించి మాట్లాడతాడు. చూడండి, సామెతలు
20:27 మ్యాన్స్ స్పిరిట్. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నీలో ఒక ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ దేవుడు పెట్టింది, అది దీపమై ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన వాక్యము మనకి దీపమై ఉంది. ఇప్పుడు ఆయన మనకు పెట్టిన, మన శరీరంలో పెట్టిన దీపమట నీ యొక్క పని పాటలు, నీ యొక్క మనస్తత్వము, నీ యొక్క మాటలు, నీ క్రియలు మొత్తం కూడా. చివరి రెండో మాట ఏంట్రా? అంతరంగములన్నిటి శోధించును. అంతరంగములన్నీ కూడా దేవాదేవునికి తెలియజేస్తాడు. ఆ దీపమట తండ్రి అయిన దేవునికి, యేసయ్యకి అంతరంగంలో ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్ గా దేవాదేవునికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మీరందరూ అనుకుంటారు నా సంగతులు ఎవరికి తెలియదు, దేవుడికి తెలియదు, చుట్టుపక్కల తెలియదు, కానీ దేవునికి తెలుస్తాయి. ఆ దీపము మన అంతరంగములన్నీ శోధించి దేవునికి తెలియజేస్తుంది. ఆ దీపం ఇప్పుడు ఏమైంది? ఇప్పటి వరకేమో వాక్యంగా ఉంది. ఇప్పుడు ఏమైందంటే దేవునికి దీపం అయ్యింది. మన ఆత్మ దేవునికి దీపమైంది. ఇప్పుడు మరి ఒక మాట చెబుతా, ఆన్వర్డ్ ప్రాస్పరిటీ. ప్రోవర్బ్స్ 13:9. ప్రోవర్బ్స్ లో, సామెతలో 13:9 ఈ వాక్యాన్ని చదువుకుందాం. ఆన్వర్డ్ ప్రాస్పరిటీ. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఆరిపోవునంటే దీపం ఆరిపోయినప్పుడు ఏమవుతుంది? మనకి వెలుగు ఉండదు. వెలుగు ఉండినప్పుడు ఏమవుతుంది? లోకంలో నీతి తెలియదు. నీతి తెలియనప్పుడు ఏమవుతుంది? మనం మరణమును గురి కాబడతాం. మరణము గురి కాబట్టి ఏమవుతుంది? శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తాం. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలి. మళ్ళీ చదువు రావా 13:9. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నీతిమంతుడైన వాడు ఎవరైతే ఆ దీపం వెలుగులో ఉంటాడో ప్రతిరోజు కూడాను మన వచ్చిన వాళ్ళందరూ కూడాను నీతిమంతులు. తేజరిల్లుతున్నాడు. ఇప్పటి వరకు దేవునితో పోరాడారు, ప్రార్థనలో దేవాతి దేవుని కృపను పొందే యోగ్యతలోని స్థిరపరచబడి ప్రార్థనలు చేశారు. తేజరిల్లుట. నీతిమంతుడు కాని వాడు ఏమంటుంటే ఆరిపోతుంది. వాడు ఆరిపోయి ఇళ్లలో దుప్పటి పట్టుకొని కప్పుకోవటమే, ఇక ఏమీ లేదు. 6వది, ఏ సన్ యాజ్ సక్సెస్. ఏ సన్ యాజ్ సక్సెస్. దేవాతి దేవుడు మన యొక్క బిడ్డల్ని ఒక దీపం లాగా చెప్తున్నాడు. రాజుగారి యొక్క కుమారుడు ఒక దీపం లాగా చెప్తున్నాడు. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనంలో ఈ సత్యాన్ని చదువుకుందాం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం. నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను. మన బిడ్డలు ఏమంటున్నాడు దేవుడు? దీపము. నా ఎదుట ఒక దీపము, స్వాస్యము, బహుమానము. ఆయన ఎదుటే ఉంటాడు బిడ్డ. అది దీపంలాగా ఉండాలి, వెలుగై ఉండాలి అని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. 6 విషయాలు ధ్యానించావు ఇది నాన్న దీపము గురించి. ఆ దీపము ఆయన వాక్యము దీపం అన్నాడు కొద్దిసేపు, మన ఆత్మే దీపం అన్నాడు, రేపు మన బిడ్డల దీపం అంటున్నాడు. ఆ రీతిగా నీతిమంతుడు అనీతిమంతుడు దీపం గురించి మాట్లాడాడు. ఆ రీతిగా మన ఆత్మీయతను మనం బలపరుచుకొని మనం దేవుని వాక్యంలో ఉన్న పరమ సత్యము గ్రహించి మనముగా ఆత్మతో నింపబడిన వారిగా ఉందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
నీ